రాజేంద్రనగర్ కొండ లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు నిరాహార దీక్షకు చేపట్టారు. అయితే వారిని పోలీసులు స్టేషన్ కు తరలించారు. దీంతో యూనివర్సిటీ పరిసర ప్రాంతాలు కాస్త టెన్షన్ వాతావరణంగా నెలకొంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని కొండ లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీలో నిరాహార దీక్ష విద్యార్థులు చేపట్టారు. అర్ధరాత్రి పోలీసులు చేరి వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. హార్టికల్చర్ విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు కాలేజీ విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ఉదయం విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో అర్ధరాత్రి నుండి హాస్టల్ విద్యార్థులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో తరలించారు. 250కి పైగా పోలీసులు మోహరించడంతో హాస్టల్ పరిసర ప్రాంతాలలో ఎవరూ అనుమతించట్లేదు పోలీసులు. అయితే యూనివర్సిటీ పరిసర ప్రాంతంలో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొల్లినట్లుగా పోలీసులు తెలుపుతున్నారు. మండలానికి ఒక హెచ్ఓ అండ్ మూడు హెచ్ఓ పోస్టులు. ఇక్కడ ఏంటంటే మేము ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాము, ఎటువంటి రెస్పాన్స్ లేదు ప్రభుత్వం నుంచి. ఇక్కడ మేము తెలంగాణ వచ్చినాక కూడా ఇంత బాధపడాల్సి వస్తుంది. అసలు మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? అసలు ఇక్కడ ఇన్ని రోజులు ఓకే అయిపోయింది, అంత అయిపోయింది. తెలంగాణ వచ్చినాక కూడా గవర్నమెంట్ రెస్పాన్స్ లేకపోతే ఇప్పుడు మాకు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఈ రోజు అర్ధాంతరంగా ఎర్లీ మార్నింగ్ 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో పోలీసులు వచ్చి ఇంతమంది అమ్మాయిని లాక్కొని వెళ్ళిపోయారు. ఈవెన్ అసలు కొంచెం కూడా టైం ఇవ్వకుండా కొట్టుకుంటూ మరీ తీసుకెళ్ళిపోయారు అమ్మాయిల్ని. అసలు దీనికి ఎవరు రెస్పాన్స్? గత 30 రోజులు స్ట్రైక్ చేసిన ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకుండా ఇదన్నా ఉద్యాన యూనివర్సిటీ లేదంటే పోలీసులు వచ్చి మార్నింగ్ 3 గంటలకు వచ్చి అందరిని లేపడం, రూమ్ లెవెల్ మోచర్ల వాళ్ళని నిలగొట్టడం, గర్ల్స్ ని బాయ్కాట్ చేయడం అనేది ఏంటంటే వాళ్ళు యూనివర్సిటీ విద్యార్థులే కదా. యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నప్పుడు వాళ్ళు యూనివర్సిటీలో ఉండే హక్కు వాళ్ళకు ఉంది, నైతిక హక్కు ఉంది. వాళ్ళు నాన్ బార్డర్స్ నిలగొట్టడం ఏంది? ఇదన్నా యూనివర్సిటీ అనుకుంటున్నారా, లేకుంటే అంతర్జాతీయ చట్టం లేదా ఖైదీలు అనుకుంటున్నారా? పోలీసులు వచ్చి రూమ్